చేతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. మీకు మస్తు టైం పాస్ చేయడానికి, మీతో కలిసి బాగా మాట్లాడడానికి, మీ అందరితో కనెక్ట్ అయిపోవడానికి కాజల్ ఇంకా చేతు ఈటీవీ ప్లస్ ని రిప్రజెంట్ చేస్తూ మస్తు టైం పాస్ షోకి వచ్చేసారు. మళ్ళీ వచ్చేసారు చైతు ఇంకా కాజల్ మీ అందరికి మస్తు టైం పాస్ ఇవ్వడం కోసం. సో జాయిన్ అయిపోవడానికి అందరూ రెడీ అయిపోండి. చాలా మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా ఇవాళ కాల్ చేయబోతున్నాము. కానీ కాల్ చేసి ఏ సిచ్యుయేషన్ తో టైం పాస్ చేయబోతున్నారు చైతు కాజల్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసేశారు నా యాంకరింగ్ చూస్తుంటే ఓకే వీడు యాక్టింగ్ చేస్తున్నాడు కొంచెం అన్నట్టు ఉంటుంది. కానీ కాజల్ యాంకరింగ్ చూస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి మీ అందరికీ కలుగుతుంది. ఆ ఫీలింగ్ నాకు తెలుసు. దానికి మనకి కాజల్ ఏం చెప్తుందో విందాం. నీ ఓవర్ యాక్షన్ కి నా రియాక్షన్ ఇది. అబ్బా చూసిండ్రా, ఇక్కడ కూడా ఒక ఓవర్ యాక్షన్ ఓవర్ రియాక్షన్ ఉంది ఇక్కడ. అది కాజల్ యాక్చువల్లీ. ఏది ఏమైనా చేతు న్యూటన్స్ లా ఉంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ an equal and opposite reaction. సో యాక్షన్ ఉన్న చోట ఓవర్ యాక్షన్ ఉంటుంది అండ్ ఈక్వల్ రియాక్షన్ కూడా ఉంటుంది. అది ఎన్నో లా చెప్పు? న్యూటన్స్ లా సెకండ్ లా, థర్డ్ లా అనుకుంటా. ఓకే, న్యూటన్ ఫస్ట్ లా ఉంది బాబు కన్నా థర్డ్ లా నాన్న. నాకు తెలుసు కన్నా బుజ్జి, నీకు తెలుసు లేదని టెస్ట్ చేసిన, అందుకే బాగా టెస్ట్ చేసావు కదా, పడ్డావు ఓవర్ రియాక్షన్ చెప్పేసి. సో ఇప్పటికే మీకు అర్థమైపోతుంది చైతు ఇంకా కాజల్ ఇవాళ టైం పాస్ చేయబోతున్నారు. యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, రియాక్షన్, ఓవర్ రియాక్షన్ గురించి మాట్లాడుతూ. ఎన్ని సిచ్యుయేషన్స్ ఉండవండి మన జీవితంలో, ఎన్నో సిచ్యుయేషన్స్ లో మనం రియాక్ట్ అవుతూ ఉంటాము, ఓవర్ రియాక్షన్ ఇస్తూ ఉంటాము. మన ముందు తిరుగుతున్న వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చేస్తుంటారు, ఓవర్ యాక్టింగ్ కూడా చేస్తుంటారు. వాళ్ళ గురించి, ఆ సిచ్యుయేషన్స్ గురించి అలా మాట్లాడుతూ టైం పాస్ చేయబోతున్నాం. ఓవర్ యాక్షన్, ఓవర్ రియాక్షన్ అనగానే నాకు చాలా సిచ్యుయేషన్స్ గుర్తుకొచ్చేస్తున్నాయి చైతు. మెయిన్ గా చిన్నప్పుడే ఓవర్ యాక్షన్ ఇంకా ఎక్కువ ఉంటది అసలు రేంజ్ లో. అవును, ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారనుకో, సిస్టర్స్ ఉన్నారనుకో, ముగ్గురు సిస్టర్స్ మేము. సో అమ్మ చిన్నక్కని కొడుతుంటే, నేను చిన్నక్క బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇద్దరం కలిసే తప్పు చేసేవాళ్ళం, ఏమన్నా చెప్పకుండా బయటికి వెళ్ళిపోవడము, పాకెట్ మనీని బాగా ఖర్చు చేసేయడం, ఐస్ క్రీమ్స్ తినేయడం, ఇట్లాంటివి. సో ఐస్ క్రీమ్స్ తినేసి పట్టుపడిపోయిన తర్వాత అమ్మ అక్కని కొడుతున్నప్పుడు నేను ఇక్కడ ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటా అనమాట, ఎక్కడ నన్ను కూడా కొట్టేస్తారు అని. అక్కని కొడుతున్నప్పుడు నేను అనేస్తుంటే పాప మీద భయపడింది కదా, నేను నన్ను కొట్టడం ఆపేస్తారని నేను అట్లా ఓవర్ యాక్షన్ చేసేదాన్ని. నాకు నీ ఓవర్ యాక్టింగ్ చెప్పినాక ఇంకొక రియాక్షన్ గుర్తొస్తుంది. నేను స్కూల్లో సార్లు కొడుతూ ఉంటారు కదా, మా 6th క్లాస్ లో ప్రసాద్ సార్ అని చెప్పేసి మ్యాథ్స్ సార్ రౌండ్ల మీద రౌండ్లు ఇస్తూ అందరినీ కొడుతూ ఉండే అనమాట. ఆయన కొడడానికి స్టిక్ ఇలా ఎత్తగా నేను అని చెప్పేసి జిమ్నాస్టిక్స్ చేసేవాడిని. అదే నేను ఇంకా కొట్టలేదురా అంటే ఇంతే. ఒక అమ్మాయి ఉంటది శ్రీదేవి అని చెప్పేసి, ఆమె అయితే ఎలా అంటే ఓవర్ యాక్టింగ్, అది యాక్టింగ్ కూడా కాదు. మనకి ఇప్పుడు దెబ్బ తగిలిందనుకో ఇలా ఎలా రియాక్ట్ అవుతావు నువ్వు, ఇలా కొట్టారు ఇలా కదా, ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా, ఇలా పెట్టి నువ్వు కొట్టు ఫుల్గా అమ్మో ఏమైపోయిందో అనుకునే వాళ్ళం. మళ్ళీ సీరియస్ గా వచ్చి ఇంకా పట్టేది ఇట్లా కొట్టు కొట్టు అని మంత్రాలు చదివేది. అమ్మ అనుకునే వాళ్ళం. అదే సిచ్యుయేషన్ గుర్తొచ్చింది తెలుసా, ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్టింగ్ అంటే. ఇట్లా మీకు కూడా చాలా సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా, వాటి గురించి మా ఇద్దరికి తెలియజేయాలి అంటే కనుక ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఆ పేజ్ ని లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. లేదంటే మా నంబర్ ఉంది కదా 7732077321, ఈ ఫ్యాన్సీ నెంబర్ కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదా ఒక్క వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేసేయండి. మీ డీటెయిల్స్ అన్ని పంపించేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా మస్త్ టైం పాస్ చేసుకుందాం. మరి ఇవాళ మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం చైతు? ఫస్ట్ ఆల్రెడీ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వెయిట్ చేస్తున్నారు కూడా మీరు. మేమే మీకు కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ కాల్ చేస్తున్నాము అంటే ఇందుకి కాల్ చేద్దాం. ఇందు ఇందు నన్ను చూడు, ఆ సాంగ్ వస్తున్నప్పుడు చేతు మూవీలోది దీపు పాడిన పాట. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజ్. బిందునా ఇందునా? ఇందునా కదా, కాదు బిందు. ఎనీవేస్ లెట్స్ సే హాయ్ టు ఇందు. హాయ్ ఇందు. హాయ్ చేతన్ కాజల్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? సూపర్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. యా థాంక్యూ సో మచ్. ఏం చేస్తున్నారు? ఈరోజు టాపిక్ ఏంటి? అబ్బబ్బబ్బా, నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే మాకు ఎంత ముచ్చటేస్తుంది తెలుసా. నీకు మేమిద్దరం నీలాంటి ఎక్సైట్మెంట్ తో మా కాలర్స్ అందరూ మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందు మీతో మాట్లాడితే ఇక్కడ జోష్ వస్తుంది కదా కాజల్. థ్యాంక్ యూ. బై ద వే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇందు? ఖమ్మం. మన ఖమ్మం. నా డైలాగ్స్ నువ్వు కాపీ కొడతావు ఎందుకు? నువ్వు అడగట్లేదు అందుకే అడుగుతున్నా. ఫస్ట్ గొడవ పడకండి. మేమిద్దరం అసలు టామ్ అండ్ జెర్రీ కదా, గొడవ పడకుండా ఉండలేము అసలు. గడ్డి ఎలా కాస్తుందో, ఆకాశంలో నుంచి మబ్బులు ఎలా వస్తాయో, మబ్బుల నుంచి వర్షం ఎలా వస్తుందో, మస్తు టైం పాస్ లో చేతి కొట్టుకోవడం అంతే. బాగా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. హౌ ఇస్ ఇట్ గోయింగ్?
యా గుడ్. ఓకే ఎగ్జామ్స్ బాగా రాయి, ఆల్ ద వెరీ బెస్ట్, బాగా చదువుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాజల్. ఫీల్ అయినప్పుడు మస్తు టైం పాస్ యూట్యూబ్ లో అన్న పెట్టుకొని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ చదువుకో. అసలుకి చూస్తూనే ఉంటాను, మీ షో స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా టీవీ ఆన్ లోనే ఉంటది. థ్యాంక్ యూ థ్యాంక్స్ సో అబ్బా, మచ్. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మా షో ఇంత సూపర్ హిట్ అయిపోయింది. సరే చూస్తూనే ఉంటాను, మరి మీరు అంత జోష్ గా ఉంటే మేము అలా ఉండకుండా చూడకుండా ఉంటుంది చెప్పండి. అంతే కదా, మీరు అలా చూడాలి కాబట్టే కదా మేము ఇంత జోష్ఫుల్ గా యాంకరింగ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దాని నుంచి ఎక్సైట్మెంట్ తో టాపిక్ ఏంటి అంటూ ఉన్నావు కదా. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. కొన్ని సిచ్యుయేషన్స్ లో ఓవర్ రియాక్షన్, ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు కదా జనాలు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, నువ్వు ఎలాంటి సిచ్యుయేషన్స్ కి ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటావు? ఫ్రెండ్స్ ముందు ఓవర్ యాక్టింగ్ అవుతాం. అదే ఎప్పుడు ఏదైనా పర్టికులర్ సిచ్యుయేషన్ నీకు గుర్తుందా ఏమన్నా లైక్ బాగా ఓవర్ యాక్షన్ చేసిన సిచ్యుయేషన్? పర్టికులర్గా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. ఎలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు? అంటే కొంచెం వాళ్ళు ఓహో ఉన్నా మీ ఫ్రెండా అలా అనుకునేలాగా. ఫుల్ టు అప్పుడే స్టార్ట్ అయ్యింది. అప్పుడు దాకా తెలుగులో మాట్లాడేటువంటి హిందూ సడన్ గా ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ నే యు నో వాట్ రే అన్నట్టు కదా. అప్పుడు ఆ అబ్బాయి నీ కాస్త చూడాలి, ఓ ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అతని కన్ను నీ మీద పడాలి. అలా 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 రావాలి. అట్లా ఎవరైనా ఇంప్రెస్ అయిపోయి నీ వెంట పడ్డవాళ్ళు ఉన్నారా? ఏమి కాజల్, మీరు అంత మంది ఉండగా ఇక్కడ ఎవరు చూస్తారు చెప్పండి. ఏమవులే కాజల్ కి ఏమన్నా అంటే చాలు మామే పడతారు. ఎందుకమ్మా మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? కాదు, ఇట్లా నువ్వు ట్రై చేసి ఎవరైనా ఫ్లాట్ చేసిన సిచ్యువేషన్ ఉందా అంటున్నా. నిజం చెప్పు ఇప్పుడు. ఆహా లేదులే కాజల్. ట్రై చేయలేదా ఇప్పుడు? ట్రై చేయలేదు, ట్రై చేద్దాం ఇప్పుడైనా. ఇప్పుడు ట్రై చేయి, నేను పడిపోతా, ఫిదా అయిపోతా. అయ్యో వద్దు. ఒకసారి ఊరికే అట్లా పాజ్ గా ఒక స్టైలిష్ గా ఇంగ్లీష్ లో మాట్లాడు ఒకసారి. బాగా ఓవర్ యాక్షన్ చేయాలి. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, ఐ యామ్ గుడ్, హౌ ఆర్ యు? యా గుడ్, హౌ ఆర్ యు? హౌ వాస్ యువర్ డే? డే వాస్ టూ గుడ్. హౌ ఇస్ యువర్ డే? ఎందుకు సడన్ గా హస్కీ వాయిస్ లోకి వెళ్ళిపోయింది ఫుల్? అయిపోయిందా మీ రొమాన్స్? అట్లాగే ఉంది నిజంగా మీరిద్దరు ఓ హస్కీగా అంటుంటే అది రొమాంటిక్ ఉంది. మనం చేసింది యాక్టింగ్, కాజల్ ఇచ్చేది ఓవర్ యాక్టింగ్. నిజంగా మనం అన్నమైంది కాదు, మీరు చేసింది ఓవర్ యాక్షన్, నేను ఇచ్చింది రియాక్షన్ మాత్రమే. రైట్ అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తుండే. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బాగా రాయి ఎగ్జామ్స్. బాయ్. బాయ్. ఇవాళ మస్తు టైం పాస్ లో టైం పాస్ చేస్తూ ఉన్నాము. యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, యాక్షన్, ఓవర్ యాక్షన్, రియాక్షన్స్ గురించి, మన సిచ్యువేషన్స్ గురించి, మనం చుట్టుపక్కల చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ గురించి. కాజల్, యాక్చువల్ గా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్ట్ అవుతుంది. టాకింగ్ అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఓవర్ యాక్షన్? నో వేస్, అమ్మాయిల కన్నా వచ్చే టాకింగ్ అమ్మాయి కూడా అబ్బాయిల నో వేస్. ఎంత ఓవర్ యాక్షన్ చూసిండ్రు కదా. రియాక్షన్ అబ్బా, ఓవర్ యాక్షన్ కాదు. లైవ్ ఎగ్జాంపుల్ అండి. నేను డ్రామా క్వీన్ కాబట్టి నేను ఓవర్ యాక్షన్ ఆబ్వియస్లీ చేస్తాను. అందరు అమ్మాయిలు చేయరు. ఎందుకు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెళ్లి అవుతుంది, లేదా మా అన్న పెళ్లి అవుతుంది. మా అన్న పెళ్లి హడావుడు ఎవరు ఉండాలి? నాది, లేకపోతే మా అన్నది ఉండాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమన్నా హడావుడు చేస్తారా? కామ్గా కూర్చుంటారు. వాళ్ళది కాదు, పోనీ తమ్ముడైనటువంటి నా హడావుడు ఉండాలి, లేదా కజిన్స్ హడావుడు ఉండాలి. అరే ఫ్రెండ్స్ కూడా వచ్చేసి ఏంట్రా ఏ వాచ్ రే, దిస్ రే, దట్ రే అని చెప్పేసి ఫుల్ టు హడావుడు చేస్తుంటారు అమ్మాయిలు. అంటే వాళ్ళు వచ్చింది పెళ్లికి భోజనం చేయడానికి, కానీ పెళ్లి పందిరి మీదకి ఎక్కిపోయి అన్నయ్య వెయ్యన్నయ్య చెల్లెమ్మ ఇది అని చెప్పేసి హడావుడు చేస్తూ ఉంటారు. నేను ఇప్పటి వరకు అటెండ్ అయిన మ్యారేజెస్ లో అబ్బాయిలు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరు చేసిన హడావుడి ఇంత అంత కాదు. పెళ్లి కొడుకు ఓ అనగానే ఓ అని అరుపులు, పెళ్లి కొడుకు అచ్చి అనగానే ఓ అని అరుపులు అరిచేది పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్రెండ్సే, కానీ పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. అవును, పెళ్లి కూతురు ఫ్రెండ్స్ వచ్చేసి ఇట్లా తలంచుకొని పెళ్లి కూతురు కూర్చుంటారు. మరి అసలు ఏమి చేయరన్నమాట. పెళ్లి కూతురు హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేస్తారు. నవ్వుతారు, ఎందుకు నవ్వుతారు వాళ్ళకి అర్థం కాదు. ఎంజాయ్ చేస్తారబ్బా సిచ్యువేషన్ ని. అదే, అది యాక్టింగ్ కూడా కాదు, ఓవర్ యాక్టింగ్ తో ఎంజాయ్ చేస్తారని నేను చెప్తాను. అది ఎంజాయ్మెంట్ అంటాను నేను. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ పేజ్ ని లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసి మేము మీకు రిప్లై ఇస్తాం. సూపర్ హిట్ గా ఉంటది మీరు మెసేజ్ చేస్తే. సో చెప్పు చైతు, ఈ సిచ్యువేషన్ నువ్వు ఇట్లా అంటున్నావు కదా, నేను అబ్బాయిల దగ్గర బాగా ఓవర్ యాక్షన్ చూసిన సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నాయి. చెప్పు.
చెప్తా కానీ దానికి ముందు ఇంకో కాలర్ తో మాట్లాడదాం. మీ మగాళ్ళకి కాల్ చేస్తున్నాను, చరణ్ కి కాల్ చేస్తున్నాను, మాట్లాడదాం. లెట్స్ కాల్ చరణ్. హలో, హాయ్ చరణ్, హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా చాలా బాగున్నాను అబ్బా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చాలా బాగున్నా. చరణ్ ఎక్కడ నుంచి? ఏదో అంటున్నావు, ముందు అది చెప్పి. అది కేతు ఎలా ఉన్నాడు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను కూడా గుర్తించినందుకు. గుండ్రంగా ఉన్నాడు. అన్బిలీవబుల్. నేను ఇలా టీవీ షోలో మాట్లాడతాను అనుకోవడం అన్బిలీవబుల్. రియల్లీ యూ హ్యావ్ టు బిలీవ్, హ్యాపీ. యూ హ్యావ్ టు బిలీవ్. మేము కాల్ చేసాం, నిజంగా కాల్ చేసాం. ఎస్, అవునా? అవును. మీరు నమ్మలేని వాటిని నమ్మించడం కోసమే ఈ మస్తు టైం పాస్ పుట్టింది. నేను డైలీ చూస్తానండి. అంతకుముందు ఫస్ట్ రోజు ఫోన్ చేశా, నైట్ తెగ ఫోన్ చేశా, దెబ్బకే స్విచ్ ఆఫ్ చేసి మీరు అంతగా ఫోన్ చేశా. ఆ రెస్పాన్స్ తట్టుకోలేక మేము ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అనమాట. చూసారా, నా ఫోర్స్ మీరు కూడా తట్టుకోలేకపోతారు. మళ్ళా అసలు నీ ఫోర్స్ రేంజ్ లో ఉంది కాబట్టి నీకు ఫోన్ చేయడం జరిగింది చరణ్ భాయ్. అది నాది రేసు గుర్రం లాంటిది. ఏంటిది అది? ఫోర్స్. ఫోర్స్. ఓకే ఓకే, ఎట్లుంది రేసు గుర్రం లాంటిది? కదా ఇటుకని. ఓకే ఓకే ఓకే. బై ద వే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నేను బొడేపల్లి నుంచి. ఎక్కడ? బొబ్బైపల్లా? కొత్తగా ఉంది ఊరు. ఎక్కడ? 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. అక్కడ కూడూరుపల్లి అనేది ఒక చిన్న విలేజ్ దాని దగ్గర. హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్. నైస్ నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్. పచ్చని పొలాలు, పంట చేనులు అన్ని పచ్చని ఉన్నాయా? పొలాలు, చాలా బాగుంటాయి. మమ్మల్ని ఎప్పుడన్నా తీసుకెళ్తావా? మీరు కాదంటే తీసుకోవడానికి నేను ఎందుకు కావాలంటాను. సరే, ఇప్పుడు రావడం అయితే కష్టం కానీ. వినండి, ఒక నిమిషం వినండి. ఆ, ఒక దేవతని, ఒక దేవుని తీసుకొచ్చే విధంగా మీకు అంత రెస్పెక్ట్ ఇస్తూ తీసుకొస్తా. డెఫినెట్లీ 100%. హలో, మాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అదిగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అభిమానం. తట్టుకోలేకపోతున్నాం. వీఆర్ నాట్ హియర్, వీఆర్ ఆన్ క్లౌడ్ 9. అవునా? నేను ఒక చిన్నవాడినేనండి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఓకే. నాకు కూడా మీలాగా యాంకరింగ్ అంటే అందరిలాగా నాకు కూడా ఎదగాలి అంటే చెప్పొద్దు. ఐఎమ్ పూర్. నేను కూడా ఎలాగైనా మీలాగా ఒక స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని ఒక చిన్న కోరికతో ఉన్నా. ఫస్ట్ టైం నేను స్టేజ్ షోలో మాట్లాడుతున్నా. నా ఆనందానికి అవధులు లేవండి. థ్యాంక్ యూ సో సూపర్. మచ్. ఇంకొకసారి మీరు పూర్ అనకండి, ఎందుకంటే మీరు చాలా రిచ్. యూ హ్యావ్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ వర్డ్స్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. సో మాటల ద్వారా, మీ హృదయం ద్వారా యు ఆర్ వెరీ వెరీ రిచ్. మీరు ధనవంతులు. సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మీరు ఏమనుకోదు, షో ఫోన్ చేసి ఈ విధంగా అడుగుతున్నానని. రిక్వెస్ట్ చెప్పండి సార్. యాంకరింగ్ ఫీల్డ్ లో రావాలంటే ఏం చేయాలో కొన్ని చెప్తారా? నేను వినేది, మాకు ఏం తెలియదు. నాకు ఫ్రెండ్స్ లేరు, ఇలాంటివి ఏం లేదు. వాట్సాప్ ఇలాంటి ఫేస్బుక్ లాంటి ఒక వాడని నాకు తెలియదు. కాకపోతే చెయ్యాలి అన్న ఒక బలమైన కోరిక, ఎదగాలి, మై టాలెంట్ అలా ఉంది చాలా. ఏం చేయాలనేది మీరు పర్సనల్ గా ఎప్పుడైనా మెసేజ్ చేస్తారో, ఏదైనా మిషన్ చెప్పినా పర్వాలేదు. కాదు, ఇప్పుడు నీతో పాటు చూస్తున్న వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా మీలాగా ఉత్సాహం ఉన్న వాళ్ళు, యాంకర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు న్యూస్ పేపర్ ని, టీవీ ఛానల్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొత్త ఛానల్స్ బాగా వచ్చాయి. ఈటీవీ వాళ్ళవి ఎన్ని కొత్త ఛానల్స్ వచ్చాయి. సో కొత్త వాళ్ళకి బాగా స్కోప్ ఉందన్నమాట ఈ మధ్య కాలంలో. సో యాంకర్స్ కావాలి, విజేస్ కావాలి అని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఛానల్స్ లో స్క్రోలింగ్ ఇస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది యాంకర్స్ అవ్వడానికి. మేడం, డబ్బులు ఎన్ని ఖర్చు అవుతాయి దానికి? చరణ్, యాంకర్ అవ్వాలి అంటే డబ్బులు ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఎవరైనా అలా డబ్బులు అడుగుతున్నారంటే అది బోగస్ మాత్రమే. ఎవరు నీ దగ్గర డబ్బులు కొట్టేయడం కోసమే అట్లా ఆఫర్ చేస్తున్నారు. అస్సలు నమ్మొద్దు అలాంటి వాళ్ళందరినీ కూడా. అవునా సార్? ఓకేనా? సరే, నాకు తెలియదు, అందుకే సింగింగ్ లో వెళ్ళాలా, యాంకరింగ్ లో వెళ్ళాలా, ఏదో ఒక ఫీల్డ్. మొత్తం అయితే ఫిల్మింగ్ లో ఒక చిన్న అడుగు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండాలని మీ కోరిక అన్నమాట. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు చరణ్. ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి విష్ చేస్తున్నాం. బికాస్ వీ నో దట్ పెయిన్, వీ నో దట్ జీల్. మేము కూడా అదే సిచ్యువేషన్ నుంచి వచ్చినాం. ఐ వాంట్ బి అన్ యాంకర్, ఐ వాంట్ బి అన్ ఆర్జే, ఐ వాంట్ బి ఎ స్టార్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా కోరుకుంటూ ఉండే. ఇట్లా నీదైతే స్టడీస్ కంప్లీట్ అయ్యి వెయిట్ చేస్తున్నాం. సేమ్ సిచ్యువేషన్ మాది కూడా.
ఆ స్టేజ్ నుంచి వచ్చామో ప్రతి ఒక్కరికి కూడా రాసి పెట్టుంటే డెఫినెట్లీ ఆపారు. అండ్ టాలెంట్ ఉంటే కనుక నో వన్ విల్ స్టాప్. ఎస్, టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. అండ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా డబ్బుల కోసం మిమ్మల్ని యాంకర్ చేస్తాము రండి, డబ్బులు తీసుకుని రండి అని అంటే మాత్రం అది ఖచ్చితంగా మోసం. అలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు. మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి, అలా అంతేగాని డబ్బుల కోసం ఎప్పుడు బయలుదేరకండి. ఎస్, ఎవరైనా సరే డబ్బులు ఇవ్వండి యాంకరింగ్ చేస్తా ఉంటే అసలు నమ్మొద్దు. ఎవరైతే మీకు డబ్బులు ఇస్తా యాంకరింగ్ చేస్తారంటే వాళ్ళని నమ్మండి. వాళ్ళే సూపర్. యాక్షన్ ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా సరే ఈ సిచ్యువేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాల్సిందే కాజల్. నీ సిచ్యువేషన్ కన్నా ముందు నా సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది, సో నువ్వు లైన్ లో ఉండు. आप कतार में कृपया प्रतीक्षा कीजिए. ఓకే, आप बताइए. बताइए. बताई. आप बताओ. हाँ, అయితే అబ్బాయిలు ఎక్కువగా ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తారో తెలుసా? అమ్మాయిల దగ్గర, అమ్మాయిల్ని పటాయించడం దగ్గర. అసలు ఎక్కడ లేని ఓవర్ యాక్షన్ తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా జనరల్ గా అబ్బాయిలు ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా ఉంటారు. అక్కడ ఒక అమ్మాయి అట్లా వెళ్తుందంటే, क्या रे मेरे पास आईफोन है, मेरे पास बेंज है, అది ఇది అది అనుకుంటూ ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తారు. ఎవరి కోసం, దేని కోసం? ఆడవాళ్ళ కోసం, వాళ్ళ ప్రేమను పొందడం కోసం, ఆ ప్రేమను వాళ్ళకి ఇవ్వడం కోసం. ఎట్లా ఇచ్చా బాగా ఇచ్చిన కదా. ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తాను. అందరూ కూడా కనెక్ట్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే కనుక మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో లైక్ కొట్టి అక్కడ పోస్ట్ చేయండి. ఏంటో తెలుసా సిచ్యువేషన్ చెప్దు కానీ దానికన్నా ముందు శివరాణి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది, తనకి కాల్ చేద్దాం. శివరాణి ఎక్కడి నుంచి? శివరాణి, శివుడికి రాణా? శివరాణి ఆయన శివుడు అయితే. హాయ్ శివరాణి. హాయ్ అక్కయ్య, బాగున్నారా? చాలా బాగున్నాం. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. అవును అవును, శివరాణి ఎలా ఉన్నావు శివరాణి? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాము. సో నేను చెప్పింది కరెక్టేనా? శివరాణి అంటే శివుడికి రాణా? కాదు, మరేంటి అంటే శివరాణి అంతే. అంతేనా? శివరాణి అంటే శివరాణి అంతే. హాయ్ చేతు అంది. ఓ హాయ్ హాయ్. బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా? వా, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరాణి. బిగ్గెస్ట్ ఫ్యాన్, గుర్తుండిపోతావు. శివరాణి మస్తు టైం పాస్ లో నాకు పెద్ద ఫ్యాన్, అంతేనా? చాలా పెద్ద పెద్ద ఫ్యాన్, అంటే చాలా చెప్పలేనంత పెద్ద ఫ్యాన్ తెలుసా నేను. చాలా థ్యాంక్స్ నీకు. అంత పెద్ద ఫ్యానా? అవును, చాలా పెద్ద ఫ్యాన్. అసలు అంటే నాకు పిచ్చి అసలు. థ్యాంక్ యూ. తప్పకుండా చూస్తా. సూపర్ అబ్బా, అట్లానే చూస్తూ ఉండాలి, అట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో చేతి పక్కన కాజల్ కూడా ఉంది కాబట్టి కాజల్ కి కూడా పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి. లేదక్కయ్య, నేను నీకు కూడా ఫ్యాన్. అంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు శివరాణి? నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. ఓకే, నేను ఒక డౌట్ అడుగుతా. అడుగు. చైతు స్పెషల్లీ నీకే అడుగు. ఇదిగా ఒక వజ్రాల గది ఉంటుంది. ఓకే. ఒకటి పైసలది కట్టల్ది గది ఉంటుంది. ఓకే. ఇంకొకటి బంగారం గది ఉంటుంది. ఓకే. ఆ మూడుకి నిప్పంటుకుంటుంది. ఓకే. అయితే 108 వచ్చి దేనికి ముందు నిలువ వస్తుంది? ఏంటండి అర్థం కాల, ఇంకొకసారి చెప్పు. 100కి కాల్ చేస్తే దేనికి నిలిపి వస్తుందా? అవును, 108 కాల్ చేస్తే దేనికి వచ్చి నిలువ వస్తుంది? ఫస్ట్ 108 నిలిపోయింది కదా, 108 అంబులెన్స్ కదా. 100 కొట్టే ఒక్క నిమిషం. అమ్మో, తెలివైన వాడు కన్సల్ట్ చేసినావు. చాలా తెలివైన వాడు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత తెలివైన కాబట్టి నువ్వు నన్ను బాగా ఇష్టపడుతున్నా. థ్యాంక్ యూ శివరాణి. నీ స్మైల్ నాకు ఇష్టం అబ్బా. థ్యాంక్స్ అబ్బా. నన్ను చాలా అసలు నీ ఓవర్ రియాక్టింగ్ కి నా రియాక్టింగ్, లేకపోతే నీ రియాక్షన్ కి నా ఓవర్ రియాక్షన్ లా ఉంది కాజల్ కి ఇక్కడ. నాకు రియాక్షన్ ఓవర్ యాక్షన్. కాజల్ అక్కయ్య, చెప్పమ్మా. చైతుని ఎప్పుడు చిన్నతనంగా చూస్తావు, నాకు అది నచ్చదు. ప్లీజ్ చైతు కుట్టుక మంచిగా చూడవా? వాడు నన్ను చిన్నతనంగా చూసేది నీకు కనిపించదా? నా ఫ్యాన్స్ కాల్ చేస్తారులే, అప్పుడు చెప్తారు చైతు సంగతి. చాలా అసలు ఎంత తొక్కేస్తుంది నాకు. ఇంటికి వెళ్ళక ఏడుపు వస్తుంది శివరాణి. చైతు మీద నాకు నిజంగా రోజు ఏడుపు వస్తుంది తెలుసా. అందరు ఇలాగే అంటున్నారు, నన్ను తొక్కేస్తుంది బాగా. అవును, నువ్వు అవును
నేను చాలా తొక్కేస్తుంది తను. చెప్పు ఇంకా చెప్పు శివరాణి. వేసుకుందామా షో? చెప్పు ఏం చెప్పాలి? చెప్పు శివరాణి, అడుగు ఇంకా అడుగు. ఆ షో నుంచి కాజల్ అక్కని తీసేసి నువ్వు నేను చేద్దామా? వచ్చాయి జల్దీ వచ్చేసి లేపేస్తాం. సిగ్గులేదు. అక్కని తీసేద్దాం సరేనా? ఏంటి తీసేది, అంత సీన్ లేదు, నన్ను తీసేస్తుంది ఇక్కడ. సరే మనం ఇద్దరం వేరే షో పెట్టుకుందాం మరి. ఓకే పెట్టుకోండి పర్సనల్ షో పెట్టుకోండి మీరు. అక్కయ్య ఫీల్ కాకు నువ్వు అనాల్సిందంతా అనేసి ఫీల్ కాకంట. బాగుందమ్మా. చూసారండి మనం ఒక్కటే, ఎంతైనా మనం ఒక్కటే. ఎగ్జాక్ట్లీ. ఎవరెవరు మనం అంటే నువ్వు నేనా? శివరాణి ఒకటి తెలుసుకో, చైతు లేనిదే కాజల్ లేదు, కాజల్ లేనిదే చైతు లేడు, చైతు కాజల్ లేనిదే మస్తు టైం పాసే లేదు. అమ్మా ఏమన్నా చెప్పినవా? ఎప్పుడు ఇట్లనే చెప్తావు, ఇప్పుడే ఎట్లా చెప్పినవా? ఇప్పుడే ఇట్లా చెప్పినా. అవునా? కానీ మస్తు మాట్లాడుతున్నావు శివరాణి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇవాళ మన టాపిక్ గురించి మాట్లాడలే. చెప్పండి. ఇవాళ టాపిక్ ఏంటంటే ఓవర్ యాక్షన్. యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ రియాక్షన్. యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ రియాక్షన్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ లో బాగా ఓవర్ యాక్షన్ చేసిన సిచ్యువేషన్ ఉందా? లేదు లేదు. ఇప్పుడు దాకా చేసినారేగా? లేదు. ఈ యాక్షన్ మట్టుకు చేశాను మమ్మీ దగ్గర. ఏమని చేశారు? ఎలాగా? మమ్మీ ఏదైనా ఇవ్వకపోతే మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇవ్వు మమ్మీ అన్నట్టు యాక్షన్. బాగా యాక్షన్ చేస్తావు, జీవించేస్తావు. అవును. బాగా ఇవ్వకపోతే చచ్చిపోతావు అన్నట్టు యాక్షన్ చేస్తావు అన్నమాట. అట్లా ఏం లేదు, మమ్మీ ప్లీజ్ మమ్మీ అన్నట్టు అట్లా యాక్షన్ చేస్తావు. నీ రేంజ్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్ నాకు అర్థమైపోయింది. అంత సూపర్ గా మాట్లాడావు అబ్బా. ఇలాగే మస్తు టైం పాస్ చూస్తూ ఉండు, అలాగే మాతో జాయిన్ అవుతుండు. చెప్పు 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 చెప్పు. నా ఫ్రెండ్స్ అందరికి, స్పెషల్లీ నా సిస్టర్ కి హాయ్ చెప్పవా? నీ సిస్టర్ పేరేంటి? అర్చన. తను 10th క్లాస్ చదువుతుంది. ఓకే. నీ ఫ్రెండ్స్ అందరికి, స్పెషల్లీ నీ సిస్టర్ అర్చనకి నా తరపు నుంచి, కాజల్ తరపు నుంచి స్పెషల్ గా హాయ్. హాయ్. అలాగే నా అక్కయ్య కూతురు మానసకి కూడా హాయ్ చెప్పారా? నీ అక్కయ్య కూతురు మానసకి కూడా హాయ్. ఇప్పుడు నీకు ఒకటి చెప్పామా? చెప్పండి. హాయ్. హాయ్. మీకు కూడా పెద్ద హాయ్. బాయ్ చెప్తున్నాం మేము. ఓవర్ రియాక్షన్. బాయ్ చెప్తున్నారా? నేను ఒప్పుకోవాలి పేరు, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మేము కాల్ చేస్తాం, అందరితో మాట్లాడాలి కదా. మరి షో మొత్తం నువ్వే మాట్లాడేస్తావా? మాట్లాడొచ్చు కదా చైతు. మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ కాల్ చేస్తాంలే, రిజిస్టర్ చేసుకుంటూ ఉండు. ఓకే ఓకే. ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్. అద్దరిపోయిందబ్బా. థ్యాంక్ యూ సో మచ్. నా గుండెల్ని టచ్ చేసినావు బాగా. ఇట్లాగే చూస్తుండు, మీ ఫ్రెండ్స్ ని, మీ కజిన్స్ అందరినీ చూస్తుండు. మనం వాళ్ళని కూడా కాజల్ కి, చైతుకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అయిపోయి మీ అభిమానాన్ని మాకు అలాగా ఇస్తూ ఉంటే మేము ఆనందపడిపోతూ ఉంటాం. దాని గురించి మాకు ఇంకేం అవసరం లేదు. ఎట్లిచ్చా? మీ అభిమానం కోరుకుంటాం. తర్వాత ఆ ఒక్కటే మేము కోరుకుంటాం, మీ అభిమానం కోరుకుంటాం. ఈ భజన ఇంకా కాసేపు ఉంటది, మీరు మాత్రం చూస్తూ ఉండండి. సో కాజల్ ఇంకా చైతు యాక్షన్, ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్టింగ్ వీటి గురించి మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా మంది మా సిచ్యువేషన్ కూడా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. facebook.com/masttimepass పేజ్ ను లైక్ చేయండి, అక్కడ మీ కమెంట్స్ ని పోస్ట్ చేయండి. అలాగే ఈటీవీ ప్లస్ పేజ్ ని కూడా లైక్ చేసేయండి, అక్కడ కూడా మీ కమెంట్స్ ని పోస్ట్ చేసేయండి. అండ్ మా ఎపిసోడ్స్ ని మీరు మిస్ అవుతున్నామని ఫీల్ అయితే కనుక youtube.com/etv+ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మీరు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఎపిసోడ్స్ అన్ని కూడా చూసేసి ఎంజాయ్ చేసేయచ్చు. మస్తు టైం పాస్ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా కాజల్, ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది, ఏమైనా షేర్ ఇట్ అని చెప్పేసి. ఏది అంటే ఎంత ఓవర్ రియాక్టింగ్ ఉంటుంది, ఎంత ఓవర్ యాక్టింగ్ ఉంటుంది అంటే, అఫ్ కోర్స్ ఎస్ అభిమానం చూపిస్తూ ఉంటారు, కానీ అది ఎలాంటి అభిమానం అంటే ఫేక్ అభిమానం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్ కి వెళ్తాము, యాంకర్ అని చెప్పేసి, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్స్ సార్, ఒక ఆటోగ్రాఫ్ సార్, ఒక ఫోటోగ్రాఫ్ సార్ అని దిగుతారు. అండ్ మీ పేరెంట్స్ సార్ మీరు రేషో చేస్తారు సార్ అని అడుగుతారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటే నా బతుకున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దో వాళ్ళకి మనం ఏ షో చేస్తామో తెలియదు, మనల్ని ఎక్కడ చూసారో తెలియదు, మన పేరెంట్ తెలియదు, కానీ మనకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అంటారు, వచ్చి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ గా సావిత్రి ఆడియో లాంచ్ అయింది. సావిత్రిలో నేను హీరోయిన్ నందితకి డబ్బింగ్ చెప్పాను అనమాట. సో
స్టేజ్ పైన వెళ్ళాను నేను. ఇట్లా వెళ్ళగానే వెనకాల బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ వచ్చేసి సెల్ఫీ 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 అన్నారు. షూర్ షూర్ అని సెల్ఫీ దిగాను. ఆ తర్వాత మీ పేరేంటి అన్నారు. మరి సెల్ఫీ ఎందుకు దిగారండి అన్న. స్టేజ్ మీద వచ్చారు కదా అంట. స్టేజ్ మీద వస్తే సెలబ్రిటీస్ అనుకోవడం, ఫోటోలు దిగడం. అంటే ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఎప్పుడైతే మస్తు టైం పాస్ స్టార్ట్ అయిందో అప్పుడు మా రేంజ్ కి వెళ్ళిపోయింది. వద్దు వద్దు అంటున్నా కూడా సార్ ఒక్క ఫోటోగ్రాఫ్, సార్ ఒక్క ఆటోగ్రాఫ్ అంటున్నారు. అప్పుడు మా ఓవర్ యాక్టింగ్ అది ఇది చేతి ఇప్పుడు చేస్తుంది చాలా ఓవర్ యాక్షన్. నేను బయట కూడా చేస్తున్నాను యాక్చువల్ గా. అవును, యాక్చువల్ గా లైక్ దాట్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. మేము మీ ఫ్యాన్స్ అండి, సెల్ఫీస్, ఆటోగ్రాఫ్స్ అని. మేము ఇక్కడ ఓవర్ రియాక్షన్ ఇస్తాం. ఓ యా ఇస్తాం లోపల మాత్రం మన వాళ్ళకి సూపర్ ఏ అనుకుంటారు. లోపల మాత్రం తీన్మార్ వేసుకోవడం, ఏ దద్దనక్కడ అని. ఆల్రైట్, ఈ సిచ్యువేషన్ గురించి ఇచ్చాట్ చేయడానికి ఆల్రెడీ కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నటువంటి రామ్ కి మనం కాల్ చేయబోతున్నాము. సో రామ్ తో ఈ సిచ్యువేషన్ గురించి ఇచ్చాట్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ రామ్. వి కాలింగ్ రామ్. హే రామ 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 జింగ్ చక్క చక్క జింగ్ జింగ్ చక్క చక్క జింగ్ రామదండు లాగా చేతు కాజులున్నారా జింగ్ 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 చక్క జింగ్ జింగ్. హాయ్ రామ్. హాయ్ అక్క. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క. చైతన్య అన్నయ్య కాదు, చైతు లేదా చైతు బావ, ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. నో చైతు అన్నా, చైతు అని పిలు. ఓకే. బాగున్నావు రామ్? సూపర్. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది, చెప్తావా? తీరుస్తావా? ఓకే. తీర్చు. కాజల్ని చూడగానే అక్క అని పిలవని ఎందుకు అనిపిస్తుంది నీకు? అంటే సేమ్ మా సిస్టర్ ఒక అలా ఉంటారా అందుకే. అయితే పర్వాలేదు. అయితే పర్లేదు నిజంగా. ఏం చేస్తూ ఉంటావు రామ్? డిప్లొమా పాలిటెక్నిక్. డిప్లొమా చేస్తున్నారు, పాలిటెక్నిక్ డిప్లొమా. ఎక్కడ? ఎక్కడ? భీమవరం. భీమవరం బుల్లోడ పాలకవల్. డిప్లొమా చేస్తున్నావా? ఓకే, ఆల్రెడీ భీమవరం వాళ్ళు చాలా మంది మన షోలో జాయిన్ అవుతున్నారు. మరొకసారి నీ తరపు నుంచి వాళ్ళందరికీ హాయ్. హాయ్. సో భీమవరం నుంచి కాల్ చేసిన రామ్, హలో. నీ లైఫ్ లో నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేసిన సిచ్యువేషన్స్ గుర్తున్నాయా? ఇవాళ టాపిక్ అదే అన్నమాట. ఉన్నాయా? ఓవర్ యాక్షన్ అయితే అది పెద్ద ఓవర్ యాక్షన్ నాకు అది తప్పనా? చెప్పు. మేము చిన్నప్పుడు అతడు సినిమా చూసాం. అతడు సినిమాలోని శ్మశానంలో 3 నిమ్మకాయలు కట్టి తీసుకురామన్నాడు కదా. ఆ డైలాగ్ మేము అదే ఆ సీన్ మార్చి మా ఊర్లో ఒక మర్రి చెట్టు ఉంటది అనమాట. మర్రి చెట్టు నైట్ 10 గంటలకి ఫ్రెండ్ వెళ్ళి, హలో వింటున్నాం, చెప్పు. ఇంట్రెస్టింగ్. చెట్టుకి సెల్ లైట్ వేయాలి. సెల్ లైట్ వేయాలి. సెల్ లైట్ వేయాలి. అక్కడి నుంచి నువ్వు ఫోన్ చేసి ఓ పాట పాడాలి గట్టిగా. అది కూడా ఎన్టీఆర్ పాట. అప్పుడు ఏదో సినిమా వచ్చిందాక పాడితే పక్కన ఉన్న వాళ్ళు అందరూ లేచిపోయారు అనమాట. ఈ పాట ఏదో పాట కనుక గుర్తులేదు. మొత్తం చుట్టుపక్కల జనం అందరూ లేచిపోయారు. నిజంగా దయ్యం అనుకోడా? లేచిపోతే ఇంకా మా ముగ్గురు తెలిసిపోయి ఇంకా పరుగుల మాట. మేము ఇంకా ఆ రోజంతా చాలా 1 కిలోమీటర్ పరిగెట్టుంటాం. సో ఇందులో ఓవర్ యాక్షన్ ఎవరు చేశారు? ఓవర్ యాక్షన్ అని మాకు ఒక దుర్గాప్రసాద్ ఉన్నాడు, గొప్పల దుర్గాప్రసాద్ అని. ఆడ ఉన్నాడు. ఆడ ఓవర్ యాక్షన్ వల్ల ఎంత అయింది. మీ ఓవర్ యాక్షన్ కి ఓవర్ రియాక్షన్ జనాల దగ్గర వచ్చి ఉంటుంది కదా, దయ్యం దయ్యం అని చెప్పేసి. హలో అనే చెప్పు తమ్ముడు. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని. నాకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. నాకు ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టం అని. ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు, అందుకే నేను ఫ్యాన్ అయినా. సేమ్ ఇయర్ అన్నా, నువ్వు నేను ఒకే బాపతి. కొంచెం క్లోజ్అప్ లో చూడు చైతుని. హలో, ఒకసారి చైతుని క్లోజ్అప్ లో చూడు. ఎన్టీఆర్ లో ఉన్నాడు కదా కొంచెం. అవును, నేను అలా ఉంటా. నువ్వు కూడా అలాగే ఉంటావా? అదే ఇద్దరు ఒకే బాపతి చెందిన వాళ్ళు. కాదు, మాకు తెలియాలంటే నువ్వు నిజంగానే ఎన్టీఆర్ లో ఉన్నావని నువ్వేం చేయాలో తెలుసా? మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అందులో నీ ఫోటో పోస్ట్ చేయి. ఓకే, మేము చూస్తాం, చూసి చెప్తాం నీకు. ఓకే, ఓకేనా?
ఓకే అని. చాలా ఇట్ వాస్ మళ్ళా. వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే బాయ్. బై బై. బాయ్. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు కొంచెం కాదు, చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది నాకు. కానీ మస్తు ఓవర్ యాక్షన్ మన సొంతం చేసిండు. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నిజంగానే ఇట్లాంటి బెట్స్ చాలా మంది కట్టుకొని ఉన్నారు తెలుసా చైతు. అవును. ఆ అతడు సినిమాలో ఆ సీన్ యాక్చువల్ గా విజయవాడలో మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు జరిగిన సీన్ అంట. ఓకే, అందుకే త్రివిక్రమ్ గారు చేశారా? అంటే అది చాలా నోళ్లలో నానుంది నీ అక్కమా. నువ్వు అలా చెప్పు తెలుసా, యాక్చువల్ గా సీను మా నాన్నగారు వాళ్ళు చేశారు. చెయ్యలా, నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అట్లా విజయవాడలోనే, మన విజయవాడలోనే శ్మశానంలో సేమ్ సీన్ రియల్ గా జరిగిందంట. జరిగితే ఆ స్టోరీ అందరూ మాట్లాడుకునే వాళ్ళు. అట్లా 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 పాకి త్రివిక్రమ్ గారి దాకా వెళ్తే ఆయన స్టోరీ ఆయన సినిమాలో పెట్టేస్తున్నారు. అసలు ఈ మాట త్రివిక్రమ్ గారు వింటే అక్కడ ఉంటది అసలు రియాక్షన్. ఓ రేంజ్ లో జడ్జినక్కడ టైప్ లో ఉంటది. జస్ట్ గెస్ట్ చే ఆయన రియాక్షన్ ఏముండుంటుంది. నువ్వు నాకు కనిపించాలమ్మా, అప్పుడు చెప్తానమ్మా అలా అంట. నేను అనుకుంటున్న రియాక్షన్ ఏంటో తెలుసా, అయ్యా వీళ్ళకి తెలిసిపోయింది, కాజల్ వల్ల అందరికి తెలిసిపోయింది నిజం. ఇది ఓవర్ యాక్షన్. యాక్చువల్ గా త్రివిక్రమ్ గారి రియాక్షన్ కి దీనికి ఇది ఓవర్ యాక్షన్ ఇస్తుంది. సీరియస్లీ సూపర్ కాదు నిజంగా. నీ తర్వాత ఎవరన్నా నిజంగా తెలుసా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ 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 అక్క. రైట్ నా ఏం చేస్తున్నావు తెలుసా, అరుణ కుమారి గారు మన షోకి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో వీ హావ్ టు కాల్ అరుణ కుమారి గారు. ఓకే లెట్స్ కాల్ అరుణ కుమారి. అరుణ కుమారి అనగానే నాకు నా ఎంఎస్సి ఫ్రెండ్ గుర్తొచ్చింది. తన పేరు కూడా అరుణ అన్నమాట. మరి కుమారి అరుణ కుమారి ఉందో లేదో గుర్తులేదు, కానీ అరుణ మాత్రం ఉంది తన పేరు. అరుణ కుమారి 21F. కుమారి 21F. మీనా కుమారి అది, అరుణ కుమారి కాదు. ఎవరు? కుమారి 21F. నేను కుమారికి చెప్పిన కాదు. హాయ్ కుమారి. హాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి కుమారి? గుంటూరు డిస్ట్రిక్ట్ అన్నది. గుంటూరు డిస్ట్రిక్ట్. కరెక్ట్ గా ఏం ప్లేస్ చెప్పాలి మాకు. చెరుకుపల్లి మండలం. చెరుకుపాలెం. గుంటూరు నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? చెరుకుపల్లి. చెరుకుపల్లి. చెరుకులుంటాయి అక్కడ బాగా? ఉంటుందండి. ఓ ఎందుకంటే మీరు అంత డల్ గా మాట్లాడుతున్నారు? అంత మంచిగానే ఉందా? మంచిగా మరి కొంచెం ఎనర్జీగా మాట్లాడండి, కొంచెం జోష్గా మాట్లాడండి. బాగానే ఉందండి. గట్టిగా ఒక్కసారి మస్త్ టైం పాస్ అనండి. మస్తు టైం. ఇంకా గట్టిగా. మస్తు టైం పాస్. ఇంకొంచెం అదే. గట్టిగా. మస్తు టైం పాస్. శబాష్. ఇందుకే ఏం చేస్తూ ఉంటారు అరుణ? హౌస్ వైఫ్. అవునా? పిల్లలు ఎంతమంది ఉన్నారా? పిల్లలు? రీసెంట్ మ్యారేజ్. రీసెంట్ గా అయిందా మ్యారేజ్? ఓకే. ఓకే ఏదో మేము ఎప్పుడు పిల్లల గురించి అండి, అందరూ మాకు రీసెంట్ గా అయింది పెళ్లి అంటున్నారు తెలుసా, మీతో సహా. వెరీ గుడ్ అబ్బా. కానీ ఇట్లాంటి వాళ్ళ క్వశ్చన్స్ విని మీరేం తొందర పడకండి. హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి పిల్లల తర్వాత, ఒక 3-4 ఇయర్స్ తర్వాత. మీ ఆయన ఏం చేస్తుంటారు అరుణ గారు? యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ ఆయన ఏం చేస్తుంటారు? బిజినెస్. అరుణ గారు మీ ఆయన పేరేంటండి? సురేష్. Okay. సురేష్ గారికి మీ తరపున, కాజల్ ఇంకా చైతు తరపున, మస్ట్ టైం పాస్ తరపున హాయ్ చెప్తూ మీకు బాయ్ చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండి. బాయ్. బాయ్ అరుణ కుమారి గారు. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. ఓవర్ యాక్షన్ చేయమంటే కొంతమంది యాక్షన్ కూడా చేయరు. అట్లాంటి వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే చైతు ఏదో గుర్తొచ్చింది. ఎవరో బాగా ఓవర్ యాక్షన్ చేసిన సీన్. చాలా మంది ఉంటారు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. నా లైఫ్ లో అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక పర్సన్ గురించి చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ పర్సన్, బట్ దెన్ వాళ్ళ పేరు పిలిచినా కూడా ఏదో ఒక హీరోయిన్ పేరు, ఒక దేవత పేరు పిలిచినట్టు రియాక్ట్ అయిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కాజల్ అని పిలిచాం అనుకో, చెప్పు చేతు అని రియాక్ట్ అవుతారు. ఎలా తెలుసా? చెప్పు చేతు, చెప్పు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు గుర్తొచ్చింది. యాక్చువల్ గా ఆ పర్సన్ అయితే లిటరల్లీ ఒక కెమెరా ఫాలో అవుతున్నట్టే బిహేవ్ చేసేవారు అనమాట. నిజంగా చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట. అలా ఎలా అసలు జీవించడం అయితే ఓకే, కానీ జీవిస్తూనే నటించడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కానీ అలా ఎలా చేస్తారో అర్థం కాదు. ఇంకొంతమంది సింగర్స్ ఉంటారు, నార్మల్ గా పాటలో కొంచెం ఫీల్ పెడితే చాలు, కానీ తెగ ఫీల్ పెట్టేస్తుంటారు. అది నాకు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాట చెప్పు నాకు. ఈ వేళలో నీవు. ఈ వేళలో నీవు. సునీత గారు చాలా బాగా పాడారు ఈ వేళలో నీవు అని చెప్పి. ఇంకొంతమంది ఉంటారు ఈ వేళలో నీవు. నీకన్నా నేను కొంచెం బాగా చేస్తాను. చెయ్యి అయితే. ఈ వేళలో నీవు
ఏం చేస్తా ఇంకా? ఎగ్జాక్ట్లీ అంత ఫీల్ అవసరం లేదు. బాలు గారు కూడా కొంతమంది పాడినప్పుడు అది చెప్తూ ఉంటారు, ఎందుకమ్మా అంత ఫీల్ అవసరం లేదమ్మా అని చెప్పేసి. అలాంటి టైంలో అనిపిస్తుంది కదా, వీళ్ళు యాక్టింగ్ చేయకుండా ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు ఉంటారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో సిచ్యుయేషన్స్ ఎంతో మంది ఉన్నారు, అవునా కదా? మేనేజర్స్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు చైతు ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు. ఆ విషయం పక్కన పెడితే ఇంకోటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక ఆఫీస్ లో మేల్ బాస్ ఉన్నారు అనుకో, ఇంకా వాళ్ళ ముందు చేసే హడావిడి ఉంటుంది. లేడీస్ జడ్జిని అక్కడ జనా టైప్ ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తారంటే, సార్ ఓకే సార్ చేసేస్తాం సార్, ఓకే సార్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది. మాకు అనిపిస్తుంది చూసినప్పుడు. అలాగే ఫీమేల్ బాస్ ఉన్నప్పుడు అబ్బాయిల హడావిడి కూడా ఎంత అంతా ఉండదు. యా చెప్పు, యా యా లెట్స్ గో టు లాంగ్ డ్రైవ్, లెట్స్ హావ్ ఎ కాఫీ. అంత సీనియర్ కొంతమంది దేకని కూడా దేకరు తెలుసా. అవునా? అబ్బాయిల విషయానికి వస్తే సో మనతో చాలా మంది మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు చేతు. వాళ్ళలో వైజాగ్ నుంచి సుభాని గారు మెసేజ్ చేశారు, కాల్ చేద్దాము. లెట్స్ కాల్ సుభాని ఫ్రమ్ వైజాగ్. హలో సుభాని గారు. హలో సార్ చేసు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఎలా హాయ్ ఉన్నారు? సుభాని గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సగం బాగున్నాం, సగం బాగాలేదు. ఆ సగమే బాగున్నామండి. ఎందుకండి సగం ఎందుకు బాగున్నారు? ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తాం కదా, ఇంకా మిగతా బాగైపోతాం. ఏం చెప్తుంది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ కాంప్లిమెంట్. సో సుభాని గారు, ఇవాళ టాపిక్ ఏంటంటే యాక్షన్, ఓవర్ రియాక్షన్. కొన్ని సిచ్యువేషన్స్ లో తెలియకుండా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, దానికి ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడన్నా బాగా ఓవర్ యాక్షన్ చేసిన సీన్స్ ఉన్నాయా, సిచ్యువేషన్స్? ఉంటాయండి. జనరల్ లో మనిషి లైఫ్ లో అన్ని ఓవర్ యాక్షన్స్ అన్ని కామన్ కదా, ఉంటూనే ఉంటాయి కదా. అది అవును, కామనే. దాంట్లో ఏదైనా ఒకటి ఏదైనా మీరు చెప్పండి, మీ లైఫ్ లో జరిగింది లేదా మీరు చూసింది ఏదైనా ఉంటే కనుక ఒకటి షేర్ చేసుకోండి. మీరు మ్యారీడా? అవునండి, మ్యారీడ్ అండి. పిల్లలు ఉన్నారా? 3 పిల్లలు ఉన్నారండి. వావ్, మరి 3 పిల్లలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయట్లేదా? అదే ఓవర్ యాక్షన్ అండి. ఇంకా అది ఆ ఓవర్ యాక్షన్ గురించి మొత్తం చెప్పండి. అవును, జనరల్ లో అందరూ అనుకుంటారు కదా, ఒక పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఆయన ఓవర్ యాక్షనే కదండి ఇది. మీ ఓవర్ యాక్షన్ వల్ల 3 పిల్లలు వచ్చారా? అంతే కదండి మరి. అర్థమైందండి, మీ ఓవర్ యాక్టింగ్ వల్ల 3 పిల్లలు, అంతే కదా? ఓవరాల్ గా చెప్పాల్సింది ఏంటంటే నా ఓవర్ యాక్షన్ వల్ల 3 పిల్లలు వచ్చారండి. శభాష్. అందుకే యాక్టింగ్ ముద్దు, ఓవర్ యాక్టింగ్ వద్దు. కాదు సుభాని గారు, మీ 3 పిల్లల్లో బాగా ఓవర్ యాక్షన్ చేసేది ఎవరు? మా బాబు అండి, లాస్ట్ వాడు. ఎంత ఏజ్ వాడిది? వాడికి 5 years అండి. 5 years. ఏం చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు? ఏం చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు? ఎలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు? మా వాడు బాహుబలి పిక్చర్ ఇన్స్పిరేషన్ అండి. బాహుబలి చూసి ఎప్పుడు పాటలు పాడుతున్నాడు, ఎవడంట ఎలా? ఏంటి వాడు కూడా ఏమన్నా శివలింగం ఎత్తినట్టు ఎత్తేస్తూ ఉంటాడా? అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారికి కూడా ఎత్తేస్తాడు, నాకు కూడా ఎత్తేస్తుంటాడు. వాళ్ళ అమ్మని ఎత్తేసి ఎవడంట అని పాడుతూ ఉంటాడా? వాడు ముందు రావాలంటే మాకు వాడు ఓవర్ యాక్షన్ భయం వేస్తుందండి, ఎత్తి పడేస్తుంటాడు. సూపర్, అర్థమైపోయిందండి. కానీ మీ కాన్వర్సేషన్ లో నేను నేర్చుకున్నది, మన వ్యూవర్స్ అందరు నేర్చుకున్నది కూడా ఒకే ఒకటి, యాక్టింగ్ అది ఓవర్ యాక్టింగ్ వద్దు, యాక్టింగే ముద్దు అని చెప్పేసి. అది నేను పబ్లిక్ నేను రిక్వెస్ట్ ఏంటంటే అందరు యాక్టింగ్ చేయండి, దయచేసి నాలాగా ఓవర్ యాక్టింగ్ చేద్దని చెప్పాను. యాక్టింగ్ చేస్తే ఒకరు, ఓవర్ యాక్టింగ్ చేస్తే 3. రంభా ఊరికి నేనగల 3 సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఏమన్నా పాయింట్ చెప్పారో మళ్ళీ నేను అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఓవర్ యాక్టింగ్ వద్దు, యాక్టింగే ముద్దు. ఓవర్ యాక్టింగ్ కి 3 వస్తారు, యాక్టింగ్ కి 1 వస్తారు. ఆయన చెప్పారు, ఓవర్ యాక్టింగ్ చేస్తే రంభ ఉర్వశి మేనక, అదే యాక్టింగ్ చేస్తే నారదుడు లెక్క 1 ఉంటాడు. సో సుభాని గారి దగ్గర నుంచి ఒక సూపర్ న్యూస్ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. బాగా నవ్వుకున్నాము. మరి ఈ నవ్వుల తర్వాత ఈ నవ్వులు డబుల్ అవ్వడానికి ప్రాంక్ కాల్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇట్స్ టైమ్ ఫర్ ప్రాంక్ కాల్. మనకి రాజు గారు మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్ హరికి కాల్ చేసి ఆడుకోమని చెప్పారు. హరి గారు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంట. సో ఆయనకి కాల్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. సో రెడీ ఆడుకోవడానికి. ఎట్లా ఆడుకుందాం అంటే, ఆయనకి ఒక నేను ఫోన్ చేసి మాకు ఇస్తున్నాను చెప్పేసి నీకు ఇచ్చేస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకో. ఏదైనా షో కోసం అడుగు, లేకపోతే
లేకపోతే ఏదైనా యాడ్ డైరెక్ట్ చేయమని చెప్పేసాను, ఏదో చేసే. ఓకే డన్. ఓకే, సో లెట్స్ కాల్ హరి గారు. హలో హలో చెప్పండి, హరి గారు అండి మాట్లాడేది. మీరు ఎవరు సార్? హరి గారు నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. నాకు మీ ఫ్రెండ్ రాజు గారు ఇచ్చారు మీ నెంబరు. చెప్పండి సార్. యాక్చువల్ గా మీతో ఒక పని ఉందండి, ఆ పని కోసం కాల్ చేసాము. ప్లీజ్ చెప్పండి. ఓకే, నాకు కదా యాక్చువల్ గా పని, మా కజిన్ ఉంది, మా అక్క, తనతో మాట్లాడండి, తనకి ఏదో హెల్ప్ కావాలంట. ప్లీజ్ చెప్పండి. యా ప్లీజ్ మాట్లాడండి, ఇస్తున్నాను తనకి. నువ్వు పోరా, నువ్వు బయటికి పో. హలో హరి గారు, చెప్పండి అమ్మా. యాక్చువల్ గా ఇప్పుడు మాట్లాడాడు కదండి నా కజిన్ సురేష్. ఓకేమా. సురేష్ కి రమేష్ సురేష్ యాడ్ చూసినప్పుడల్లా ఒక పిచ్చి అండి, ఒక కైండ్ ఆఫ్ పిచ్చి తనకి. ఆ యాడ్ లో లాగే తనకు కూడా ఒక ఫ్రెండ్ ఉన్నాడండి రమేష్ అని. తనది రేపు 13th బర్త్డే ఉందండి. ఓకే. సో ఆ బర్త్డే రోజు ఆ రమేష్ సురేష్ యాడ్ లాంటిది ఏమన్నా క్రియేట్ చేయాలండి, ఏమన్నా ఐడియా చెప్తారా? ఓకే, రమేష్ సురేష్ లాంటిది ఒకటి యాడ్ది క్రియేట్ చేయాలి. అవునండి, బడ్జెట్ ది అసలు ప్రాబ్లమే లేదండి, వాడు ఫుల్ థ్రిల్లింగ్ గా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవ్వాలండి. అవునా మేడం? ఓకే మేడం, ఇప్పుడే చెప్పారు అంటే రాజు మీకు అంటే ఎలా చెప్పండి మేడం? ఏంటండి అంటే ఇప్పుడు రాజు గారు ఉన్నారు కదా, రాజు ఏం చెప్పాడు మీకు? ఆయన మీ నంబర్ ఇచ్చారండి. అదే అదే ఆయన అంటే ఏమని ఇస్తాడు నాకు, నా కోసం మీరు యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తారన్నారండి. యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తాను చెప్పాడా? ఏ చెయ్యరా అండి మీరు? లేదు మేడం, అంటే కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటాం మేము. ఎనీహౌ మేడం, మీ పేరేంటి? నా పేరు సుష్మా అండి. సరే 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 సుష్మా గారు, what I'll do is just give me 15-20 minutes of your time. నాకు యాక్చువల్లీ టైం లేదండి, ఐ డోంట్ హ్యావ్ టైం. I understand. మీరు అర్జెంట్ గా, మీరు కాన్సెప్ట్ ఏదైనా పర్వాలేదండి, మీరు నాకు అర్జెంట్ గా మీ మైండ్ లో ఏం వస్తే అది చెప్పండి, దాన్ని బట్టి ఐ క్యాల్కులేట్ యువర్ టాలెంట్ అండ్ దెన్ ఐ విల్ ప్రొసీడ్. Oh, that's really brilliant. But just give me 5-10 minutes time. ఒక్క నేను దట్స్ ది టాలెంట్ అండి, దట్స్ ది టాలెంట్. యు డోంట్ హ్యావ్ టైం. మీరు ఇప్పుడే రెస్పాండ్ అవ్వాలి. మీకు కావాలంటే నేను ఒక లైన్ లోనే ఉండండి, మీరు ఇలానే లైన్ లో ఉండండి. ఐ గివ్ యూ టైం. మీరు అట్లా ఆలోచించి ఏమన్నా చెప్పండి ర్యాండమ్ గా. మీరు ర్యాండమ్ గా చెప్పినా పర్వాలేదు. మీరు ఇంత తక్కువ టైంలో అంత మంచి ఐడియా ఇచ్చారంటే మీకు ఇంకా ఎక్కువ టైం ఇస్తే మీరు ఇంకా ఎంత బ్రిలియంట్ ఐడియాస్ క్రియేట్ చేయగలరో ఐ కెన్ జస్ట్ ఇమాజిన్. I belong to a creative field అండి, and I know how creative people work. I know they need time, but I know how talent works. So చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. అదే ఆలోచించుకోవడానికి just give me 30 seconds or 1 minute of time. Yes, take your time. I'll count. Your countdown starts. 30. I don't 29. know, some kind of shopping or it's a surprise call for me. 27. Are you in Hyderabad now? 26. Yes, you're wasting your time అండి. I'm in Hyderabad right now. అంటే కాల్ మాట్లాడుతుంటే ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చినట్టు ఉంది అంతా. Actually, I'm in a room అండి, and on my speaker phone I'm walking and I'm talking అండి. నాకు నడుస్తూ మాట్లాడడం అలవాటు అండి, అందుకే నేను నడుస్తూ మాట్లాడుతున్నా అండి. చెప్పండి, తొందరగా చెప్పండి. అదే మేడం, జస్ట్ థింకింగ్ ఆన్ దట్, జస్ట్ 1 minute. ఎందుకంటే కొన్ని బ్రిలియంట్ ఐడియాస్ ఊరికే అలా వచ్చేస్తాయండి. ఎందుకంటే మీరు అనుకున్నట్టు మేము పెద్ద పెద్ద బ్రిలియంట్ ఏం కాదు మేడం. నో అండి, నో 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 యూఆర్ జస్ట్ ఏమంటారు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారండి. అట్లా కాదండి, మీ టాలెంట్ ఎలా ఉందో మాలాంటి క్రియేటివ్ పీపుల్ కి తెలుస్తుందండి, మీ మాటల్లో తెలుస్తుందండి. మీరు చాలా టాలెంటెడ్ అండి. పోనీ ఈ లోపు మీరు ఆలోచించుకుంటూ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఒక పద్యం చెప్పండి, మీకు తెలిసిన పద్యం ఒకటి. పద్యమా? పద్యం చెప్పండి. పద్యం కాదు కానీ నాకు సాంగ్స్ వస్తాయి. అవునండి, పాడండి. మీరు అలా స్ట్రెస్ ని మీరు అలా దూరం చేసుకుని అలా పాడేసేయండి, మీకు బ్రిలియంట్ ఐడియాస్ వస్తాయి మీ బ్రెయిన్ లో నుంచి. చూడు జనకారు వెన్నెలేమో ఎదము తడిపింది నేడు చినుకంటి చిన్నదే. Stop it right now. What the hell are you
యూర్ థింకింగ్ అండి? నేను పాట పాడమంటే మీరు పాడేస్తారా? ఇప్పుడు పాట దిస్ ఇస్ హౌ యూ వర్క్. దిస్ ఇస్ హౌ యూ వర్క్. ఐ డోంట్ అండర్స్టాండ్. పాట Disgusting. పాడాలి అంటే క్రియేటివ్ ఐడియా అడిగమంటే చెప్పాలి కదా. హరి గారు. అమ్మా హరి గారు చెప్పండి, ఆలోచించారా అండి? అదే అమ్మా పాట పాడమన్నావు కదా, పాడాను. ఓ పాడారా అండి? అంటే నాకు మధ్యలో ఒక 10-15 సెకండ్స్ అట్లా మర్చిపోతూ ఉంటానండి. నేను అయ్యో. ఎట్లా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు. నేను ఏమి మిస్బిహేవ్ చేయలేదు కదండి, నేను మంచిగానే మాట్లాడాను కదండి. సూపర్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ, నాట్ మై గాడ్, అమేజింగ్ టాలెంట్. హాయ్ హరి గారు, చైతు ఇంకా కాజల్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ షో నుంచి కాల్ చేసి మీకు ఆడుకుంటున్నారండి. ప్రాంక్ కాల్ అండి. అయ్యో పెట్టేశారు. నేను మధ్యలో త్వరగానే బయటపడి పెట్టేసిండ్రా ఏంటి? హోప్ ఐ నాట్ హర్ట్ యూ అండి. యాక్చువల్ గా రాజు గారు మిమ్మల్ని బక్రా చేయమని మాకు మెసేజ్ చేశారనమాట. సో రాజు గారి రిక్వెస్ట్ మీద మిమ్మల్ని ప్రాంక్ కాల్ చేసి ఇట్లా ఏడిపించడం జరిగింది. మీరు ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు నవ్వుకుంటున్నారు, నాకు తెలుసు. మీ ఫేస్ మీద ఆ స్మైల్ అయితే వచ్చేసింది. ఇదే ఇవాళ మనం మాట్లాడుకున్నది, ఇదే ఇవాళ జరిగింది కూడా. చూసారు కదా, కాజల్ ని యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసింది. కాజల్ ఓవర్ యాక్టింగ్ కి హరి గారు భయపడిపోయి ఫోన్ కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఇలా ఓవర్ యాక్టింగ్ అనుకొని టైం పాస్ చేసుకొని బోల్డ్ అని విషయాలు మాట్లాడుకున్నాము. చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మెసేజ్ చేస్తుండండి, ఇలాగే మిస్ కాల్స్ ఇస్తూ ఉండండి. రేపటి ఎపిసోడ్ లో లేదా ఎల్లుండి ఎపిసోడ్ లో మళ్ళీ మీకు కాల్ చేయొచ్చు, మీతో కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఇలాగే టైం పాస్ చేయొచ్చు. Yes, with this కాజల్ ఇంకా చైతు are signing off. టైం కూడా అయిపోయింది కాబట్టి, but you guys don't forget, keep smiling and enjoy every second of your life. As always say, love yourself, love everyone. Take care, love you all, bye bye.